కదా. అలివేణి తల్లి కావడం ఆ నీచరాలకి ఇష్టం లేదు. రక్త సంబంధమైన మావల్ని మర్చిపోయి మృగంలా ప్రవర్తిస్తాదా? కడుపులో ఊపిరి పోసుకున్న 3 నెలల బిడ్డను కృష్ణవేణి చంపేసిందమ్మా. కడుపులో బిడ్డను చంపిన కసాయిదాన్ని ఇంట్లో పెట్టుకుని ఇవాళ ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. అది నా తమ్ముడు బిడ్డను చంపేసింది. ఈ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఈ ఇంటి వారసుడి ప్రాణాలు తీసేసింది. అలాంటి రాక్షసి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏ కృష్ణవేణి, రాక్షసి, అన్యాయంగా పసిబిడ్డను చంపేశావు కదే. నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. పో. వంశీ గారు, నాన్న వంశీ, వంశీ, నాన్న వంశీ, తప్పు చేస్తున్నావురా. నా మాట వినరా, ఆవేశపడకురా. ఆడపిల్లని అలా పంపించేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఇది నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ శపథం నెరవేరింది మయూరి. త్వరలోనే కృష్ణవేణిని బయటికి గెంటేయడం ఖాయం. ఇంక నీకు తిరిగే లేదు. నువ్వు ఇంట్లో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. మీ ఇంట్లో చేరి మంచిదానిలా ప్రవర్తించి మీ ఆస్తి మీద కన్నేసింది. అలివేణి బిడ్డని నీ సొంత బిడ్డలా చూసుకునేసరికి ఇంత పని చేసింది బాబు. పాలల్లో కుంకుమ పువ్వుకు బదులు గన్నేరు పప్పు కలిపింది.
రత్న, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు. ఏమైంది సృజన్? మన కోడలు కృష్ణవేణి గుమ్మం దగ్గర ఏడుస్తుంది రత్న. తల పక్కకు తిప్పుకుంటావేంటి? నాకేం అర్థం కావడం లేదు సృజన్. వంశీ హాస్పిటల్కి వచ్చాడు. అందరూ కృష్ణవేణిదే తప్పని చెప్పారు. ఆ మాటలు విని వంశీ కృష్ణవేణి మీద కోపం పెంచుకున్నాడు. వంశీకి అరవింద్ అంటే ప్రాణం. వంశీకి ట్రీట్మెంట్ అయ్యాక నీ తమ్ముడి భార్య అలివేణి అని డాక్టర్ చెప్పిన తర్వాత నమ్మాడంటే అలివేణిని గుర్తుపట్టలేదు. కేవలం తన తమ్ముడి భార్య కావడం వల్ల అలివేణి అంటే వాడు పిచ్చి అభిమానం పెంచుకున్నాడు. ఎంతంటే వాళ్ళిద్దరి ప్రైవసీ కోసం రెస్టారెంట్ని బుక్ చేశాడంట తెలుసా? తెలుసు సృజన్. అంటే వంశీకి రిలేషన్స్ పట్ల క్లారిటీ ఉంది. కానీ అలివేణికి అబార్షన్ కావడానికి కృష్ణవేణియే కారణమని వంశీ కృష్ణవేణి మీద కోపం పెంచుకున్నాడు. అందరూ కృష్ణవేణిని దోషి అని నిలబెట్టేసరికి వంశీ కూడా నమ్మేశాడు. అదే కదా నా బాధ కూడా. నువ్వు బాధపడితే ప్రయోజనం లేదు రత్న. మరి నన్నేం చేయమంటారు? నువ్వు చూసింది కరెక్ట్ కాదు, కృష్ణవేణి అలాంటి మనిషి కాదు అని వెళ్ళి వంశీకి చెప్పు. లేదంటే వంశీ కృష్ణవేణి మీద కోపం పెంచుకుంటాడు. కోపం అపనమ్మకానికి దారితీస్తుంది. అపనమ్మకం ద్వేషాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత వాడి ఆరోగ్యం బాగుపడింది. బట్ ఇప్పుడు నన్నేం చేయమంటావు? కృష్ణవేణి నీ భార్య అని చెప్పొద్దు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని వెళ్ళి వంశీకి చెప్పు. కృష్ణవేణి నీతి నిజాయితీలున్న వ్యక్తిత్వం గల అమ్మాయి అని చెప్పు. కృష్ణవేణి ఈ ఇంటి దేవత, ఈ ఇంటి చీకట్లను తరిమి వెలుగులను నింపిన దేవత అని చెప్పు. అలాంటి కోడల జీవితాన్ని నాశనం చేయొద్దని చెప్పు. కృష్ణవేణి తను పెద్దమ్మవుతుందని ఎన్నో కలలు కంటుంది. అలాంటి తను బిడ్డను చంపే కసాయి కాదని చెప్పు రత్న. ఒకవేళ అలా చెప్తే వాడెలా రియాక్ట్ అవుతాడోనని భయంగా ఉంది సృజన్. నీ భార్య కృష్ణవేణి అని కాకుండా ఒక వ్యక్తిగా వాడి ముందు తన గురించి గొప్పగా చెప్తే కృష్ణవేణి మీద పడ్డ ఈ నింద నిజం కాదని వంశీ రీథింకింగ్ చేస్తాడన్న నా ఉద్దేశం. నిజమే సృజన్. కానీ ఏంటి రత్న? అందరూ కృష్ణవేణి ఘోరం చేసిందని నమ్ముతున్నారు కదా. షట్ అప్ రత్న. ఇంకోసారి నువ్వు ఈ మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అరే, కృష్ణవేణి తప్పు చేయలేదని వెళ్ళి వంశీకి చెప్పామంటే తను తప్పు చేసిందని అందరూ నమ్మారంటావేంటి? అవును సృజన్. కాంతమ్మ రెడ్ హ్యాండెడ్ గా నిన్న గన్నేరు పప్పు చూపించింది. చిచి, కృష్ణవేణి ఆపనెందుకు చేస్తుంది రత్న? అయ్యో, రూమ్ లో తన పరుపు కింద గన్నేరు పప్పు నేను చూశాను సృజన్. అయ్యో, కృష్ణవేణి వ్యక్తిత్వం తెలిసి కూడా నువ్విలా మాట్లాడతావేంటి రత్న? నాకు తెలుసు సృజన్, కానీ కళ్ళ ముందు ఘోరం జరిగిపోయింది. అలివేణి కడుపు కోత, కన్నీళ్లు అన్నీ మనం చూసాం. వంశీ కూడా చూశాడు. ఇప్పుడెళ్ళి ఇదంతా అబద్ధమని కృష్ణవేణి నిర్దోషని చెప్తే వాడెలా నమ్ముతాడంటాను. నువ్వు చెప్తే వాడు వింటాడు రత్న. రత్న, కృష్ణవేణి మీద వంశీ ద్వేషం పెంచుకోకముందే మనం జాగ్రత్త పడాలి. వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నా పర్లేదు, గుర్తుపట్టకపోయినా పర్లేదు, కానీ ద్వేషం పెంచుకుంటే మాత్రం అది వాళ్ళిద్దరికీ మంచిది కాదు.
మొక్కగా ఉన్నప్పుడే వంశీ మనసులో కృష్ణవేణి మీద పెట్టుకున్న విషబీజాన్ని తీసేయాలి రత్న. లేకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది రత్న. మీరు ఏదైనా చెప్పండి, వాడు నమ్మిందాన్ని నేను కాదని చెప్పలేను. అంటే కృష్ణవేణి ఈ ఘోరం చేసిందని నువ్వు కూడా నమ్ముతున్నావా రత్న? మాట్లాడు రత్న. రత్న, మన ఇంటి కోడలు బయట ఉంది. మన కోడలు కన్నీళ్లు పెట్టడం ఈ ఇంటికి క్షేమం కాదు. వంశీకి నచ్చ చెప్పి మనం కృష్ణవేణిని లోపల తీసుకురావాలి. కమాన్ రత్న. ప్లీజ్ రత్న. కృష్ణవేణి తప్పు చేయలేదని నమ్ముతున్నాను. అందుకే తన గురించి ఇంతసేపు మాట్లాడాను. దయచేసి నువ్వు కూడా ఆలోచించు. అలివేణి తన కడుపుపోయిన బాధని కొద్ది రోజుల్లో మర్చిపోగలదు. కానీ ఇక్కడ వంశీ కృష్ణవేణిల రిలేషన్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది. కృష్ణవేణి ఎంత బాధను అనుభవిస్తుందో వంశీకి కూడా తెలియకపోవచ్చు. వాళ్ళిద్దరి రిలేషన్ మరింత క్రిటికల్ పొజిషన్లోకి రాకుండా మనం చూసుకోవాలి రత్న. రత్న, వంశీ చేసింది కరెక్ట్ కాదు. నా మాట విని వాడితో మాట్లాడి కృష్ణవేణిని ఇంట్లోకి తీసుకురా. ప్లీజ్ రత్న. వెళ్ళు. रांझा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी। रांझा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी। रांझा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी। इश्क न छड़े कुछ भी पल्ले हो गई तू पल्ले पल्ले हो जाएगी बल्ले बल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले। చాలు ఈ కాపు. శశి నిన్నే నిన్ను ఏంటి మయూరి హ్యాపీగా డాన్స్ చేస్తుంటే ఎందుకు మయూరి ఏడిపిస్తున్నావు? హ్యాపీగా డాన్స్ ఎందుకు చేస్తున్నావు? నీతో డాన్స్ చేస్తుంటే రొమాంటిక్ గా ఉంది కాబట్టి హ్యాపీగా డాన్స్ చేస్తున్నా. అమ్మా ఏంటి మయూరి మళ్ళీ మళ్ళీ కొడతావు? నాగమ్మ శబదం నెరవేరింది. ఫస్ట్ టైం ఈ మయూరి మంత్రం ఫలించింది అని ఫీల్ అయ్యి ఆనందంగా డాన్స్ చేస్తుంటే నువ్వు రొమాంటిక్ గా ఫీల్ అవుతావా? రక్కేసి రక్తం పీల్చేస్తాను. ఏమనుకుంటున్నావు? యాక్చువల్లీ నేను కూడా రొమాంటిక్ గా ఫీల్ అయింది అందుకే మయూరి. అనుకున్నట్టుగాని రెండు కుటుంబాల మధ్య చిచ్చు మొదలైంది. ఇక కృష్ణవేణి పీడ విరగడయింది.
నేను ఒక్కో మెట్టు ఎక్కి సింహాసనాన్ని అలెగ్జాండర్లా ఆక్రమిస్తాను. అంటే అలెగ్జాండర్ కూడా నీలాగే పాలలో గన్నేరు పప్పు కలిపి రాజ్యాన్ని గెలిచాడా మయూరి? అమ్మా! నాలాగే పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి మరీ గెలిచాడు. నిజంగా నీకు భర్తనే అయినా భార్యగా ఉంటున్నందుకు గర్వపడుతున్నాను మయూరి. అసలు గన్నేరు పప్పు నా బెడ్రూమ్ లోకి ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? ఇంత దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు ఇంట్లో ఎవరు లేరే. మరి ఆ విషయం ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? కొడుకు లాంటి మరిది ముందు వదిన దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది? నిజం నిరూపించుకునే అవకాశం కూడా లేకుండా నా మీద ఇంత నింద వేశారు. ఇప్పుడు నేనేం చేయను? తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోగలను? కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. మరీ అంత మురిసిపోమాకయ్యా, రేపు మనవడి చేత చివాట్లు తినాల్సి వస్తుంది. చివాట్లు పెట్టినా చిరాకు పడినా నామనుడేగా, పెట్టని భరిస్తాను. ఏమయ్యా? ఏంటి లక్ష్మి? ఈ కడుపు కోత మనమే తట్టుకోలేకపోతున్నాం. నా బిడ్డ ఎలా భరిస్తుందయ్యా? వచ్చినప్పటి నుంచి ఆ మందులు వేసుకోవడం తప్ప ఒక్క ముద్ద కూడా తినడం లేదు. బలవంతంగా తినిపిస్తే కసురుకుంటుంది. ఆకలి లేదని ప్లేటును విసిరి కొడుతుంది. బిడ్డ మారం చేస్తే అమ్మ బుజ్జగిస్తుంది. చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాట పాడి తినిపిస్తుంది. కానీ అమ్మకే కష్టం వస్తే ఎవరు ఓదారుస్తారు లక్ష్మి? అలివేణి, కాస్త మజ్జిగన్నం తినమ్మా, చల్లగా ఉంటుంది. నాకొద్దు. టాబ్లెట్స్ వేసుకోవాలి కదమ్మా, కొంచెం తినమ్మా. నేను టాబ్లెట్స్ వేసుకోను. నా బుజ్జి కదూ, నా బంగారు కొండ కదూ, ఈ ఒక్క ముద్ద తినమ్మా. నాకొద్దని చెప్పాను కదా.
నాన్న హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక భోజనమే చేయలేదు. నేనైతే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. నువ్వు తినకపోతే మేమెలా తింటాం చెప్పు? కృష్ణవేణిని గంటేయడం మీకు బాధేసింది. అవును వంశీ, ప్లీజ్ కృష్ణవేణిని ఇంట్లోకి రమ్మని చెప్పు. నాన్న, ఇందాక మీ అమ్మ నేను డిస్కస్ చేసుకొని కృష్ణవేణిని ఇంట్లోకి తీసుకురావాలనుకున్నాం. ఆ విషయం నీతో చెప్పాలనుకున్నాం. ఓ, అమ్మ నువ్వు డిస్కస్ చేసుకున్నారా?